టీఆర్ఎస్ జయకత్తనం ఎగరవేసింది 4 స్థానాల్లో బీజేపీ, అలాగే 3 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో ఎంఐఎం. ఎంఐఎం తన 1 స్థానాన్ని బదిలిపరుచుకుంది. హైదరాబాద్ స్థానం ఎంఐఎందే కాబట్టి. ఇక 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్న పరిస్థితి. కొన్ని స్థానాల్లో విజయం కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో బీఆర్ఎస్ పార్టీ కనీసం ఉనికి చాటుకోలేని ప్రమాదకర పరిస్థితుల్లో పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఏమంటారు రాజ్ కుమార్? అప్డేట్స్ ఏంటి? ఉంది వేవ్ నడుస్తుంది కాబట్టి సిటీ మొత్తంలో 1 వే పడింది. దాన్ని ఎట్లా కవర్ చేయలేము కాబట్టి ఓటమిని అంగీకరిస్తూ నా తప్పే ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబం మన్నించమని అడుగుతున్నాయి. ఎందుకంటే నా సహాయ శక్తిలా నేనైతే కష్టపడ్డాను. దాని తర్వాత అయిన ఫలితం ఇది. సో అందరం అంగీకరిద్దాం ఓటమిని. తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారికి కంగ్రాచులేట్ కూడా చేస్తూ నేనేమంటున్నా అంటే ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఒక్కొక్క రీజన్ ఎందుకు చెప్పకూడదు అంటే ఆ రీజన్ చెప్తే తప్పైపోతుంది. నేను అందరిలాగా రీజన్ నేనే ఒప్పుకుంటున్నా. ఓటమిని నేను అంగీకరించిన తర్వాత ఇంకా దేనికన్నా ఒప్పుకోవచ్చు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో దానికంటే చాలా గొప్పగా గెలిచారు బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి. నిజంగా అసలు ఇంత వేవ్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సిటీ మొత్తంలో చాలా ఎక్కువ వేవ్ ఉంది. కానీ నా కోసం కష్టపడ్డా కుటుంబ సభ్యులు, మా ఎమ్మెల్యేలు, మా ఇన్ఛార్జ్లు, రకరకాల ఇన్ఛార్జ్లు వచ్చినారు. దాంతో పాటు కాంగ్రెస్ కుటుంబ కార్యకర్తలందరూ నిజంగా ఎంత కష్టపడ్డారు ఇన్నాళ్ళు. ప్రతిదీ ఏది కూడా వదలకుండా అన్ని విధాలు అన్ని సాయశక్తుల కష్టపడ్డారు. దాని తర్వాత వచ్చిన ఫలితం ఇది. దీనికి వేరే రీజన్ ఏం లేదు. ట్రెండ్ ఉంది, వేవ్ నడుస్తుంది కాబట్టి సిటీ మొత్తంలో 1 వే పడింది. దాన్ని ఎట్లా కవర్ చేయలేము కాబట్టి ఓటమిని అంగీకరి నా తప్పే ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మన్నించమని అడుగుతున్నాయి. ఎందుకంటే నా సహాయ శక్తిలా నేనైతే కష్టపడ్డాను. దాని తర్వాత అయిన ఫలితం ఇది. సో అందరం అంగీకరిద్దాం ఓటమిని. తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారికి కంగ్రాచులేట్ కూడా చేస్తూ నేను ఎన్నో రీజన్ నిధులు తెచ్చే కర్తవ్యం, నిధులు తెచ్చే బాధ్యత, సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి నా మీద నమ్మకం ఉంది. 17 సీట్లలో నిర్ణయం చేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా 8/8 సీట్లు గెలుచుకొని ఇలా ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ చాటుకున్నారు. ఈ ఆధిపత్యానికి కారణం, మా గెలుపుకు కారణం ఇవాళ యావత్ తెలంగాణ. సో మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గెలుపు డిక్లేర్ అయిపోయింది. అండ్ చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచేశారు. ఇప్పుడే రంజిత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఈ వేవ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ వేవ్ ఉంటే మరి చేవెళ్లలో బీజేపీ వేవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నానంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనే విషయంపై ఎక్స్ప్లెయిన్ చేసేందుకు రాజ్ కుమార్ కనెక్ట్ అయి ఉన్నారు. రాజ్ కుమార్. ఎస్ రవిశంకర్, తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తానికి పార్లమెంట్ సంబంధించినటువంటి 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో 8 బీజేపీ లీడ్లో ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 8 కాంగ్రెస్, 1 ఎంఐఎం అంటే పాతలో దాన్ని ఏదైతే హైదరాబాద్ సంబంధించినటువంటి ఎంఐఎం ఖాతాలోకి చేరడం జరిగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ మొదటి నుంచి కూడా 14 సీట్లు తమకే గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తూ మొత్తం అధికారం కూడా ఏదైతే దానికి సంబంధించి ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామని కూడా కాంగ్రెస్ చాలా చోట్ల చెప్పడం జరిగింది. కానీ ఇది ఎక్కడ కూడా ప్రజలు వద్ద ఇంకా కనీసం అంటే కొన్ని ప్రాంతాలలో ఎక్కడ లేనటువంటి బీజేపీ నాయకత్వం లేదు. కనీసం జెండా పట్టుకునేవారు లేని ప్రాంతంలో కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మనం వెళ్తే అక్కడ కనీసం చాలా ప్రాంతాలలో బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా లేరు. కానీ అక్కడ మాత్రం బీజేపీ అభ్యర్థి అయినటువంటి గేడం నగేష్ గారు భారీ మెజార్టీతో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా అంటే ఆ బీజేపీ కొన్ని సీట్లు అంటే ఏదైతే తాము
అక్కడ గెలవమని కూడా ఊహించని చోట కూడా బీజేపీ ఈరోజు గెలిచి చూపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ఇప్పుడు నాగేష్ విజయం దగ్గరలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కరీంనగర్ నుంచి కూడా ఏదైతే పార్టీ అధ్యక్షునిగా పనిచేసి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ బలోపేతం చేసిన వ్యక్తుల్లో కూడా బండి సంజయ్ ఒకరు. బండి సంజయ్ అతి భారీ మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి అయినటువంటి ఏదైతే ఇద్దరు కూడా అంటే గతంలో ఎంపీగా పనిచేసినటువంటి బోయిన్పల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి 3వ స్థానం పడిపోవడం, కాంగ్రెస్ నుంచి నిలబడుతున్నటువంటి అతను 2వ స్థానంలో ఉండడం అంటే ఇవన్నీ చూస్తే మొత్తానికి మాత్రం ప్రజలు మాత్రం బీజేపీకి తెలంగాణలో పట్టం కట్టారు, ఎక్కువ స్థానాలు కూడా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అదేవిధంగా మనం నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి వెళ్తే మొదటి నుంచి కూడా ఏదైతే గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి జీవన్ రెడ్డిపై సింపతి ఉంటుందని కూడా సీనియర్ నాయకుడు అయితే అక్కడ కూడా మొత్తం స్థానికుడు నా సీనియర్ నాయకుడు అక్కడ పెడితే గెలుస్తుందని కూడా సీఎం భావించి కూడా జీవన్ రెడ్డిని అక్కడ బరిలోకి దించడం జరిగింది. ఆ బరిలోకి దించినా కూడా అంటే సిట్టింగ్ ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ కూడా అంటే అక్కడ కూడా భారీ మెజార్టీ దిశగా కూడా ఏదైతే బీజేపీ గెలుస్తూ ఉంది. దానికి సంబంధించి అంటే అక్కడ చూడొచ్చు అక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా దానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా అక్కడ మాత్రం బీజేపీ జెండా ఎగురుతూ ఉంది. బీజేపీ ఎంపీగా ధర్మపురి అరవింద్ మరికొద్దిసేపట్లో విజయం అందుకొని ఉన్నారు. ఇలాంటి పరిస్థితి అంటే మొత్తానికి ప్రజలు మాత్రం ఎక్కడ అంటే తన ఓటర్ నాడి చెప్పలేక ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎవరికి వేస్తారు అనేది ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్కు ఎక్కువ స్థానాలు వస్తాయని మనం భావించినప్పటికీ కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా తారుమారైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇప్పుడు అంటే ఎప్పుడు కూడా గతంలో గత 2019లో 5 సీట్లు ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు మరొక 3 సీట్లు అధికంగా గెలుచుకొని మొత్తం 8 స్థానాలకు గాను కూడా విజయ దిశగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తానికి వరంగల్ చూసుకున్నట్టయితే వరంగల్లో మొదటి నుంచి కూడా రాజకీయ చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉంటారు. అక్కడ మొత్తం కూడా అంటే తారుమారు చేస్తారు. గత ఎన్నికల్లో కూడా మనం చూసినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చూసినటువంటి పరిస్థితి అక్కడ కూడా ఎటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అంటే క్లీన్ స్వీప్ ఏదైతే ఉన్నారో 12 సీట్లకు గాను 10 సీట్లు కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి. కడియం శ్రీహరి కూడా ఏదైతే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్కి రావడం, కాంగ్రెస్లో రావడంతో పాటు తన కూతురుకైనటువంటి కడియం కావ్యకు టికెట్ ఇప్పించుకోవడం, అతను భారీ ఏదైతే కడియం కావ్య కూడా ఎటువంటి అంటే డాక్టర్గా కూడా పనిచేసి ఒక్కసారిగా కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి రావగానే కూడా అతి భారీ మెజార్టీతో కూడా అంటే దాదాపు 2 లక్షల మెజార్టీతో దాదాపు ముందుకు కొనసాగుతూ ఉంది. అంటే ఒకేసారి అంటే కాంగ్రెస్ను వరంగల్లో కూడా పట్టం కట్టారు. మొత్తానికి వరంగల్లో మాత్రం భారీ మెజార్టీగా కడియం కావ్య విజయం దిశగా కూడా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి చూసుకుంటే అక్కడ కూడా మొత్తం ట్రైబల్స్ ఉంటారు, లంబాడాలు కావచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎక్కువ అక్కడ ఉండేటువంటి ప్రజలకు దానికి సంబంధించి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి బలరాం నాయక్ మహబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా నిలబడడం జరిగింది. గతంలో ఆ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి మాలోత్ కవిత కూడా నిలబడడం జరిగింది. అదేవిధంగా గతంలో అదే మహబూబాబాద్ ఎంపీగా నిలబడి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిలబడ్డటువంటి ఇప్పుడు బీజేపీ అభ్యర్థి అయినటువంటి సీతారాం నాయక్ అంటే దీనికి సంబంధించి 3 నిలబడ్డప్పటికీ కూడా కాంగ్రెస్కే ఎక్కువ ప్రజలు కూడా అక్కడ కూడా మొత్తం ప్రజలు దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను గతంలో పనిచేసినట్టు స్థానికుడు అక్కడ మహబూబాబాద్ సంబంధించినటువంటి ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు. అందరూ 3 ఒకే సామాజిక వర్గానికి చెందినప్పటికీ కూడా పోరిక బలరాం నాయకే మాత్రం ఎక్కువ మెజార్టీ దాదాపు 3 లక్షల మెజార్టీ వరకు కొనసాగుతూ ఉంది. ఇంకా కొనసాగుతూ ఉంది. ఇంకెన్ని లక్షల మెజార్టీ వరకు కూడా వెళ్తుందో కూడా అంటే జిల్లాలో అంటే ఎక్కడ ఆడ చాలా మంది అంటే మహబూబాబాద్ బీఆర్ఎస్ గెలుస్తుందని కూడా గెలిచే అదొకటి ఉంటుంది అనుకున్నారు. కానీ అక్కడ కూడా ప్రభావం చూపలేకపోయింది. తెలంగాణలో ఎక్కడా కూడా అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కనీసం ఒక రౌండ్ వరకు వచ్చి మళ్ళీ మరో రౌండ్ మెజార్టీలోకి రాలేని పరిస్థితిలో ఈరోజు ఉంది. మనం ఖమ్మం చూసుకోవచ్చు. అంటే ఖమ్మం నిజంగా కూడా ఇక్కడ మొదటి నుంచి కూడా మొదటి రౌండ్కే దాదాపు 19,000 మెజార్టీతో కూడా కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి కూడా మెజార్టీలోకి పోవడం జరిగింది. ఆ మెజార్టీ చూసి ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి నామ ఆ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇక మళ్ళీ రాదు అనేది అతను ఊహించుకోవడం, దాంట్లోకి వెళ్ళి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోవడం అదే మనం అందరం చూసాం. దీన్ని బట్టి అంటే ఎక్కడ కూడా బీఆర్ఎస్ కావచ్చు
అక్కడ ఆ బీజేపీ కూడా ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ మొత్తం కూడా అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ అక్కడ బలంగా అన్ని సీట్లు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు కూడా దానికి సంబంధించి ఏదైతే రఘురాంకు దాదాపు 5 లక్షల మెజార్టీతో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా ప్రజలు భారీ మెజార్టీ కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ నల్గొండ చూసుకున్నట్టయితే నల్గొండ కూడా బీఆర్ఎస్ కంచుకోట అని చెప్పుకున్నారు. అక్కడే ఒక సీటు నల్గొండ సీటు వస్తుందేమో అని భావించారు. కానీ సీనియర్ నాయకుడు జానారెడ్డి కొడుకు రఘువీర్ కూడా దాదాపు అంటే కాంగ్రెస్ అభ్యర్థి 5 లక్షల పైచిలకు మెజార్టీతో కూడా అతను కూడా విజయం దిశగా దూసుకుపోతున్నాడు. అక్కడ ఆల్రెడీ ఇప్పటికే విజయం జెండా ఎగరవేశారు కాంగ్రెస్ జెండా. అంత పెద్ద మెజార్టీ కూడా రావడం అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అన్ని 5 లక్షల పైచిలకు రావడం కూడా అక్కడే ఉంది. ఇప్పటివరకు అంతకంటే మెజార్టీ ఇంకా తెలంగాణలో ఇంకా రాలేదు. చూడాలి ఇంకా ఎక్కడెక్కడ వస్తుంది. ట్రెండింగ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి భువనగిరిలో మొదటి నుంచి కూడా అంటే ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు బీజేపీ నుంచి నిలబడ్డ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ గెలుస్తారని కూడా ప్రచారం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్యామల మల్లేష్ మామూలుగా బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ అభ్యర్థి మాత్రం జనాలకు అంత పెద్ద తెలియకపోవడం, జనాలు ఆదరించకపోవడం కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ కిరణ్ కుమార్ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి సన్నిహితుడైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అక్కడ ఇప్పుడు దాదాపు 3 లక్షల మెజార్టీతో కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మొత్తానికి తెలంగాణలో చూసుకున్నట్టయితే బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోరు కొనసాగింది. ఈ యొక్క గతంలో అధికార పార్టీ చేపట్టినటువంటి తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ కనీసం తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితి ఈరోజు నెలకొంది. అంటే మనం చూడొచ్చు. అంటే ప్రజలు దానికి సంబంధించి ఒక్కసారిగా కూడా బీఆర్ఎస్ను మర్చిపోయే విధంగా కూడా ఎక్కడ కూడా ఒక చిన్న గెలుపు దిశగా కూడా రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి తెలంగాణ జిల్లాలలో కూడా అంటే మనం చూసుకోవచ్చు. అదే మహబూబ్ నగర్ సంబంధించి కూడా ఏదైతే మహబూబ్ నగర్ సంబంధించి రేవంత్ రెడ్డి సొంత జిల్లా. అక్కడ తప్పకుండా బీజేపీ కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది వంశీచందర్ రెడ్డి అని కూడా అందరూ భావించారు. కానీ భారీగా కూడా ఓరాహోరీ నువ్వా నేనా అన్నట్టు కూడా ఏదైతే డీకే అరుణతో పాటు దానికి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి కూడా వీళ్ళ ఇద్దరి మధ్యలో కూడా ఏదైతే గట్టి పోటీ నెలకొంది. ఒక రౌండ్లో బీజేపీ లీడ్కి వస్తుంటే మరొక రౌండ్లో కాంగ్రెస్ లీడ్కి వస్తుంది. అంటే ఇట్లా చూడొచ్చు. చివరికి ఎవరికి విజయం అందిస్తుంది చూడాలి. మరికొన్ని రౌండ్లు ఉన్నాయి. దానిపైన ఉత్కంఠ కూడా నెలకొంది. అదేవిధంగా నాగర్ కర్నూలు కూడా చూసుకున్నట్టయితే సీనియర్ నాయకుడు కాంగ్రెస్ మల్లు రవి కూడా భారీ విజయమే కొనసాగుతూ ఉంది. అక్కడ మల్లు రవి ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ నుంచి నిలబడ్డటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎక్కడ తన ప్రభావం చూపలేకపోయారు. దాని కనీసం వారి అభ్యర్థికి కూడా అంటే ఇప్పుడు ఏదైతే సీనియర్ నాయకుడు అయినటువంటి మల్లు రవికి భారీ మెజార్టీ కూడా లభిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మెదక్ జిల్లాలో కూడా అంటే మెదక్ జిల్లా ఏదైతే మాజీ సీఎం ఏదైతే కేసీఆర్కు సొంత జిల్లా అయినటువంటి మెదక్ జిల్లాలో కూడా మిశ్రమ ఫలితాలే బీఆర్ఎస్కి వచ్చాయని మనం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా అన్ని తానే కూడా ఏదైతే హరీష్ రావు కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా తీసుకొని అక్కడ గెలిపే లక్ష్యంగా కూడా చాలా చోట్ల పనిచేయడం జరిగింది. కానీ అక్కడ పనిచేసినటువంటి ఏదైతే నీలం మధు మెదకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి ముగ్గురు నిలబడ్డప్పటికీ మొత్తానికి మాత్రం ఇప్పటి వరకు ఏదైతే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. ఒక్క రౌండ్ మాత్రమే ఇక్కడ టీఆర్ఎస్ మొదటి రౌండ్లో మాత్రమే టీఆర్ఎస్ 4,000 పైచిలకు మెజార్టీ సాధించింది. మిగతా రౌండ్లలో కూడా మొత్తం ఎక్కడా కూడా మళ్ళీ రాకుండా రఘునందన్ రావు తన మెజార్టీని కూడా కొనసాగిస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇక మరి కాసేపట్లో కూటమి నేతలు భేటీ అవుతున్నారు అమరావతిలోని ఉండవల్లి చంద్రబాబు నివాసం దగ్గర. పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడే ఉన్నారు మా ప్రతినిధి అనిల్. తాజా పరిస్థితిని మనకి లైవ్లో వివరిస్తారు. అనిల్, ఎప్పుడు ఉండొచ్చు మీటింగ్? ఏ అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది? ఇప్పటికి మనం మీ ఫ్రేమ్లో నేను చూస్తూ ఉన్నాను, ఆ కరకట్ట మీద ఎక్కడ చూసినా కూడా ఈ ఒక రకమైన ఆనందోత్సాహాల మధ్య టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు హడావుడి చేస్తూ ఉన్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏంటి అప్డేట్స్ అనిల్?